అంతే కదా, అమ్మాయి నచ్చలేదని చెప్పి రిజెక్ట్ చేయమని చెప్పు, దాంట్లో ఏముంది. లేదే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మాయి నచ్చిందంట, పెళ్లి చూపులకి పోదామని అంటున్నారంట. ఆహా, ఇదా మ్యాటర్. అందుకనే నా టెన్షన్ పడుకుంటే ఏమో నాకు ఆకలిస్తలేదు అని అంటున్నావు. అవునే చెల్లె, ఇటు మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో గొడవలు, మధ్యలో ఈ పెళ్లి చూపులు ఒకటి, ఏం చేయాలో అస్సలు అర్థమైతలేదే. ఏం కాదు అక్క, నువ్వేం టెన్షన్ పడకు. అవును, మీరిద్దరు లవ్ చేసుకున్న ముచ్చట మా వానికి తెలుసా మరి? ఎవ్వరికి తెలియదే చెల్లె, నేనే నీకు మీద నమ్మకంతో నీకు చెప్పిన. సరే అక్క, నువ్వు నన్ను నమ్మినావు కదా, ఏం టెన్షన్ పడకు, అన్ని సెట్ అయిపోతాయి. ఏమోనే చెల్లె, నాకు ఫుల్ భయం అవుతుంది. కాదక్క, నీ ముచ్చట ఎవరికి తెలియదంటేనే నువ్వు అంత భయపడతాను. నేను రెడ్ హ్యాండెడ్ గా మర్రికాడ దొరికినా మరి అన్నకి నేనెంత భయపడాలి? చెల్లె, నీకొకటి చెప్పాలి నానే, నా గుండె కన్నా నీ గుండె చాలా గట్టిది కదనే. ఏం గట్టిదక్క, మర్రికాడ అన్నం చూసేసరికి నా గుండె జారినంత పని అయింది. ఏమో తీయ చెల్లె, మా లవ్ మ్యాటర్ అయితే మీ ఒంటరి అయితే చెప్పకు. మా ఊడు ఎవరక్క? ఎవరు లేరు, నిన్ననే బ్రేకప్ అయిపోయింది. మొన్న బ్రేకప్ అన్నావు, ఇప్పుడు బ్రేకప్ అంటున్నావు. ఎన్నిసార్లు బ్రేకప్ అవుతుంది మీకు? ఎన్నిసార్లు బ్రేకప్